థ్రిల్లర్ సినిమా జానర్ తర్వాత అంతే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే జానర్ కోర్ట్ డ్రామా జానర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో హంతకుడు ఎవరో తెలియక సస్పెన్స్ క్రియేట్ అయ్యి అలరిస్తుంది. కోర్టు డ్రామా దీనికి రివర్స్ లో ఒక నిందితుడిని నిర్దోషిగా ఎలా కోర్టులో నిరూపించారు లేదా ఒక నిందితుడిపై నేరాలను ఎలా రుజువు చేశారు. ఈ కోణంలో చాలా ఆసక్తికరంగా కోర్టు డ్రామా జోనర్ సినిమాలు ఉంటాయి. ఇటీవల వచ్చిన కోర్టు మూవీ అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ. అయితే ఓటీటీలో కూడా కోర్టు సినిమాను మించిన కోర్టు డ్రామా జానర్ లో తెరకెక్కిన సినిమా ఒకటి ఉంది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ఏం జరుగుతుంది అనే టెన్షన్ లో మనల్ని ఈ మూవీ ముంచేస్తుంది. ఈ మూవీని 10 నిమిషాలు చూస్తే చాలు, మీరు రిమోట్ పక్కన పెట్టేసి సినిమాలో పూర్తిగా లీనమైపోతారు. ఇంతకీ ఆ సినిమా పేరు చెప్పలేదు కదూ. ఇది కన్నడ మూవీ పేరు యుద్ధకండ్ చాప్టర్ 2. ఈ మూవీ స్టార్ట్ అవుతూనే ఒక మహిళ కోర్టు ముందు పోలీసుల వద్ద నుండి గన్ లాక్కుని ఒక యువకుని కాల్చి చంపేస్తుంది. దీంతో సినిమా ప్రారంభమవుతుంది. తన కూతురుతో ఆ మహిళ ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి సినిమా అంతా తల్లి కూతురుల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. తన కూతురికి న్యాయం చేయాలంటూ కోర్టును వేడుకుంటూ తల్లి పడే తపన చుట్టూ డ్రామా నడుస్తూ ఉంటుంది. నిజానికి కోర్టు ముందు ఆ తల్లి చంపిన కుర్రాడు ఒక ఎమ్మెల్యే తమ్ముడు. అతను ఆమె 7 ఏళ్ల కూతుర్ని దారుణంగా చెరుస్తాడు. అందుకే ఆమె ఆ కుర్రాన్ని చంపేస్తుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొస్తారు. ఇక్కడ నుండి కోర్టులో సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. హత్య చేసిన మహిళ 7 ఏళ్ల కూతురు తనపై జరిగిన లైంగిక దాడి తర్వాత కోమాలోకి వెళ్లిపోతుంది. జైలులో ఉన్న తల్లి, కోమాలో కూతురు, కోర్టులో తల్లి పోరాటం, తన బలగంతో తమ్ముడిని కేసు నుండి తప్పించాలని ఎమ్మెల్యే ప్రయత్నం, వీటి మధ్య ట్విస్టులతో కథ సాగుతూనే ఉంటుంది. అయితే కోర్టు హియరింగ్ లో ఆ మహిళ తనకు ఏమీ గుర్తులేదని, తాను అసలు ఎమ్మెల్యే తమ్ముడిని చంపలేదని చెబుతుంది. దీంతో పెద్ద ట్విస్ట్ వస్తుంది. అసలు ఏమైంది? ఆ మహిళ తన కూతుర్ని రక్షించుకోగలిగిందా? కేసు నుండి బయటపడిందా? ఎమ్మెల్యే తమ్ముడికి శిక్ష పడిందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం సినిమా చూడాల్సిందే. కన్నడ భాషలో నిర్మించిన ఈ మూవీలో కృష్ణ అజయరావు, అర్చన జైస్, ప్రకాష్ బెలవాడి, సాత్విక్ కృష్ణన్ వంటి ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో భరత్ అనే న్యాయవాది కోర్టులో నివేదిత కేసును వాదిస్తాడు. అనుక్షణం ఊహించని మలుపులతో సాగే ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ కోర్టు రూమ్ డ్రామా సినిమా కథ బలంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి పవన్ భట్ దర్శకత్వం వహించారు. ఈ కథను కృష్ణ అజయరావు, పవన్ భట్ కలిసి రాశారు. అదంటి విషయం. కోర్టు డ్రామా కథల్ని ఇష్టపడే వారిని కాకుండా సస్పెన్స్ ఇష్టపడే వారికి కూడా ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఓటీటీలో ఉంది కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. Citizen Force న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.